హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఈరోజు నోబెల్ అవార్డ్స్‌ని ఎంతో ఈజీగా మీకు కోడింగ్‌తో నేర్పిస్తాను. జస్ట్ 5 మినిట్స్. ఒక 7 మినిట్స్ కాన్సంట్రేషన్ చేయండి. ఓకేనా? నోబెల్ అవార్డ్స్ 2024 ఇవి ఎందుకు ఇస్తారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న ఆయన జ్ఞాపకార్థం ఇస్తారు. ఈ సేవలకు విశేష సేవలు చేసిన 6 రంగాల వాళ్ళకి ఇస్తారు. 6 కేటగిరీస్‌లో ప్రకటించారు. ఏంటంటే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నెక్స్ట్ లిటరేచర్, నోబెల్ పీస్, ఎకనామిక్స్ ఈ 6 రంగాల్లో అవార్డ్స్‌ని ప్రకటించారు. వాళ్ళు ఎవరనేది కోడింగ్‌తో మీకు చెప్తాను. ఈ నోబెల్ అవార్డ్ వచ్చిన వాళ్ళకి ఏమిస్తారంటే 11,00,000 స్వీడిష్ క్రోనర్లు అంటే $10,00,000 అలాగే గోల్డ్ మెడల్ ఒకటి, డిప్లొమా ఒకటి ఇస్తారు. అంటే ఏమిస్తారని కూడా అడగొచ్చు కదా సింపుల్‌గా ఒక్కొక్కసారి. అయితే ఎవరెవరికి ఏమొచ్చింది అనేది ఒక కోడింగ్‌తో జస్ట్ 1 మినిట్ కాన్సంట్రేషన్ చేయండి ఫస్ట్. వైద్య రంగంలో మెడిసిన్‌లో ఎవరికొచ్చిందంటే విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్ వీళ్ళిద్దరూ అమెరికా అనమాట. వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. వీళ్ళు ఏం చేశారంటే జన్యు పదార్థంలోని మైక్రో ఆర్ఎన్ఏని కనుక్కున్నారు. చాలా ఇంపార్టెంట్. మైక్రో ఆర్ఎన్ఏ, మైక్రో మీన్స్ స్మాల్. చిన్న ఆర్ఎన్ఏని కనుక్కున్నారు. దీని ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్ఎన్ఏ ద్వారానే గుర్తుపెట్టుకోండి. దీనిలోనే వాళ్ళ పేర్లు గుర్తు రావాలి మనకు. అదే కోడింగ్ అంటే. ఆర్ఎన్ఏ అమెరికా. ఇదే కోడింగ్. ఆర్ఎన్ఏ అంటే ఎలా గుర్తొస్తుంది అంటే ఆర్ఎన్ఏ అంటే ఇక్కడ ఆంబ్రోస్‌లో ఆర్ తీసుకున్నాను నేను. ఆంబ్రోస్‌లో ఆర్. ఎన్ అంటే రౌకున్. ఓకే. రౌకున్ అంటే ఆర్ఎన్. రౌకున్ అంటే ఆర్ఎన్‌లోనే నేను ఆంబ్రోస్ తీసుకున్నాను. రవకున్ తీసుకున్నాను. ఓకే. ఆర్ఎన్ఏ అమెరికా. ఓకే. ఆర్ఎన్ఏ అమెరికా అనుకుంటే ఆంబ్రోస్, రౌకున్ అమెరికా అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా బావుంటాయి తర్వాత. ఈ భౌతిక శాస్త్రం చూడండి. హాఫీల్డ్, హింటన్ వీళ్ళిద్దరికీ కలిపి మనకి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ కనుక్కున్నందుకు గాను ఫిజిక్స్‌లో నోబెల్ వచ్చిందనమాట. ఫిజిక్స్‌లో నోబెల్ ఇదెలా గుర్తుపెట్టుకుంటారో చూడండి ఒకసారి. హాఫ్ ఫీల్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ ఇంటెలిజెన్స్ అనగానే ఆర్టిఫిషియల్ హాఫ్ ఫీల్డ్. హింటన్ నెట్వర్క్. హింటన్ అంటే ఇంటర్నెట్ అనుకోండి. ఇంటర్నెట్ అనుకుంటే మీకు నెట్వర్క్ గుర్తొస్తుంది. ఇంటర్నెట్ నెట్వర్క్. హింటన్ నెట్వర్క్. ఓకేనా? ఇక్కడ వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోవడానికి చెప్తున్నాను నేను. ఒక 4 సార్లు అనుకోండి వచ్చేస్తా. హాఫ్ ఫీల్డ్, హింటన్. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. ఆర్టిఫిషియల్‌లో హాఫ్ ఫీల్డ్, నెట్వర్క్‌లో హింటన్ ఉన్నాడు. నెక్స్ట్ కెమిస్ట్రీలో మనకి బేకర్, హసాబిస్, జంపర్. ఇది చాలా కామెడీగా ఉంటుంది చూడండి. జీవానికి నిర్మాణ అణువులైన ప్రోటీన్లపై విశేష కృషి చేశారట వీళ్ళు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టీనేజ్‌లో కసాబిసా జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్ తినేయడం వల్ల మనకి ప్రోటీన్స్ రావు, కెమికల్స్ వస్తాయి. అందుకే ఫ్యాట్ వచ్చేస్తది, లావు అయిపోతామని గుర్తుపెట్టుకోండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, కెమిస్ట్రీలో అని గుర్తుంటది. సో, ప్రోటీన్లు ఉండవు అన్నప్పుడు అలాగే ప్రోటీన్ గుర్తుంటది. అలాగే కసాబిసా అంటే హసాబిస్ గుర్తుంటది. ఓకే. నెక్స్ట్ జంక్ ఫుడ్ అంటే జంపర్. బేకరీ అంటే ఇక్కడ బేకర్. ఇలా ముగ్గురిని ఈజీగా గుర్తుపెట్టుకునే కోడ్ అనమాట. నెక్స్ట్ సాహిత్యం. నోబెల్ లిటరేచర్ ఎవరికంటే మనకి హాంకాంగ్ ఆవిడ పేరది. దేశం కాదు హాంకాంగ్. ఈవిడది దక్షిణ కొరియా. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జీవానికి హాని చేసే చూడండి మానవ జీవితానికి జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్ళకు కట్టించినందుకు కానీ ఈవిడికి నోబెల్ లిటరేచర్‌లో ఇచ్చారు. ఇది ఎలా అంటే మనకి జీవానికి హాని, విషాదం అని గుర్తుపెట్టుకోండి. హాన్ జీవులకు హాని కలిగించేది. అంటే దుర్బలత్వం, విషాదం జీవులకు హాని కలిగినప్పుడే కదా విషాదంలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. హాంకాంగ్. ఓకే. హాని, విషాదం. నెక్స్ట్ శాంతి. నోబెల్ పీస్ అనేది సంస్థకొచ్చింది. జపాన్‌లోని హిడాన్క్యో సంస్థ. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అంటే నాగసాకి, హిరోషిమాపై జ జ అణుబాంబులు వేసినందుకు గాను వాళ్ళు ఇంకా ఇటువంటివి ఎలా జరగకూడదు భావితరాలకనేసి ఒక సంస్థ అనేది ఏర్పడిందనమాట. ఇది నిహాన్ హిడాంక్యో సంస్థ. దీని కారణంగా మనకి అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా ఏర్పడిన అవిశ్రాంత సంస్థ మనకి నిహాన్ హిడాంక్యో. మోస్ట్ ఇంపార్టెంట్. జపాన్‌లో ఉంది ఇది. జపాన్‌లో నాగసాకి అలాగే హిరోషిమా, నాగసాకిలపై జరిగిన దాడికి గాను వాళ్ళు ఏర్పడ్డారనమాట సంస్థ. అయితే నెక్స్ట్ నోబెల్ శాంతి వీళ్ళకి ఇచ్చారు నిహాన్ హిడాంక్యో సంస్థకి. ఆర్థిక రంగంలో అయితే డారెన్ అసమోగ్లు అమెరికా, నెక్స్ట్ సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్. వీళ్ళ ముగ్గురు కూడా మనకి ఏంటది దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసినందుకు కానీ వీళ్ళ ముగ్గురికి ఇచ్చారంట. అసెమోగ్లు అసమానతల్లోనే గుర్తుండిపోద్ది. అసెమోగ్లు, సమానతలు సైమన్, రాబిన్ వీళ్ళ ముగ్గురికి మనకి ఎకనామిక్స్‌లో అవార్డ్ వచ్చిందనమాట. జస్ట్
జస్ట్ ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్‌దేంటి వైద్య రంగంలో వాళ్ళకి ఎందుకొచ్చింది అంటే జస్ట్ ఒక్క సెకండ్ చూడండి. ప్రతీది ఒక మినిట్ చూడండి. వీళ్ళిద్దరికీ వచ్చింది వైద్య రంగంలో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రౌకున్. ఏం కనిపెట్టారు వాళ్ళు అంటే మైక్రో ఆర్ఎన్ఏ కనిపెట్టారు. మైక్రో ఆర్ఎన్ఏ అనేది ఎందుకు యూజు అంటే కణ స్థాయిలో జన్యువుల పనితీరును మార్చేసే సామర్థ్యం దానికుందట. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో యూజ్ అవుతదట. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఫిజిక్స్‌లో నోబెల్ అవార్డ్. ఫిజిక్స్‌లో నోబెల్ అవార్డ్ వచ్చిందంటే వీళ్ళిద్దరిని చూడండి ఒకసారి. హాఫ్‌ఫీల్డ్, హింటన్. వీళ్ళిద్దరికీ కృత్రిమ మేధ కనిపెట్టినందుకు గాను మనం ఇప్పుడు ప్రెజెంట్ వింటున్నాం కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కృత్రిమ మేధాన్ని కనిపెట్టిన ఘనత వీళ్ళిద్దరికీ చెందుద్దట. హాఫ్‌ఫీల్డ్, హింటన్. వీళ్ళేం కనిపెట్టారు? వీళ్ళిద్దరూ కలిసి కృత్రిమ మేధాకి కారణం. అలాగే ఇంకోటేంటంటే ఇక్కడ చూడండి. హాఫ్‌ఫీల్డ్ న్యూరల్ నెట్వర్క్‌ని కనిపెట్టారనమాట వీళ్ళిద్దరూ కలిసి. దీన్ని హాఫ్‌ఫీల్డ్ నెట్వర్క్ అని కూడా అంటారు. దీని కారణంగా మనం భారీ డేటాను విశ్లేషించొచ్చు. అలాగే మెషిన్ లెర్నింగ్‌కి కారణమట. మిషన్‌లు ఎలా పనిచేస్తాయి? ఆ లెర్నింగ్‌కి కారణం పునాదులు వేసిన వారు కాబట్టి వీళ్ళకి ఫిజిక్స్‌లో అవార్డ్ ఇచ్చారనమాట. నోబెల్ అవార్డ్. ఇక్కడ చూడండి. ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎవరిని అంటామంటే హింటన్ అంటాం. ఫాదర్ ఆఫ్ అంటే మెయిన్‌గా ఆయన కనుక్కున్న వాళ్ళని ఫాదర్ అంటాం. ఇంటెలిజెన్స్ హింటన్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటెలిజెన్స్ హింటన్ లేదా ఇంటర్నెట్ హింటన్ అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. హింటన్ మనకి ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ కెమిస్ట్రీలో ముగ్గురు అనుకున్నాం కదా! బేకర్, కసాబిసా అన్నాను కదా! హసాబిస్, జంక్ ఫుడ్ ఇలా ముగ్గురు. ఓకే. వీళ్ళేం చేశారంటే ప్రోటీన్ల డిజైన్‌లు వాటి పనితీరుపై విశేషమైన కృషి చేశారనమాట. అంటే అమైనో ఆమ్లాల ఆర్డర్ ఒకటి, అమైనో ఆమ్లాల వరుస క్రమం ఒకటి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య సంబంధాలను అధ్యయనం చేసినందుకు కానీ వీళ్ళ ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇక్కడ చూడండి జస్ట్ నోబెల్ లిటరేచర్ ఎవరికి ఇచ్చారంటే ఈమె చూడండి ఒకసారి. హాంకాంగ్ వ్యక్తి ఈవిడ. మొట్టమొదటి ఆసియా రచయిత్రి. అవార్డు పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి. అందుకు ఇంపార్టెంట్ ఈవిడ. ఓకే. ఎందుకు అంటే జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను కూడా తన గద్య కవిత్వంలో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తదనమాట ఈవిడ. ఓకే. జీవులకు హాని కలిగినప్పుడు విషాదంలో ఉంటారు. హాంకాంగ్ అని గుర్తుపెట్టుకోండి. ఈవిడ రాసిన బుక్ ఒకటి ఇంపార్టెంట్. అనే నవలకి బుకర్ ప్రైజ్ వచ్చిందండి 2016లో. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిడాంక్యో సంస్థ అన్నాం కదా! జపాన్‌లో హిడాంక్యో సంస్థకి నోబెల్ పీస్ అవార్డ్ వచ్చింది. అదెలా గుర్తుపెట్టుకోవాలో జస్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి. హిరోషిమాపై 1945 మీకు తెలుసు కదా! 1945లో ఆగస్ట్ 6న హిరోషిమాపై బాంబేశారు. అప్పుడు 1.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారంట. అన్యాయం కదా! నెక్స్ట్ అదే నెలలో మళ్ళీ ఆగస్ట్ 9న నాగసాకిపై వేసిన బాంబు వల్ల 70,000 మంది చనిపోయారట. దీనివల్లే మిగతా క్షతగాత్రులయ్యారు. చాలామంది దివ్యాంగులుగా మారారు. చాలా దారుణం అయిపోయిందనమాట. ఇప్పటికీ కోలుకోలేదు. సో, వాళ్ళందరూ కూడా ఇంకా భావితరాలకి ఇటువంటి నష్టం అనేది జరగకూడదు అనేసి జపాన్‌లోని ఈ 2 ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఈ సంస్థని స్థాపించారనమాట. అదే మనకి నిహాన్ హిడాంక్యో సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్. దానికే మనకి నోబెల్ పీస్ అవార్డ్ వచ్చింది. ఇంకా లాస్ట్ వన్ వచ్చి మనకి ఎకనామిక్స్‌లో డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, రాబిన్సన్ వీళ్ళ ముగ్గురికి కూడా మనకి ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరిద్దరు అంటే చూడండి. అసెమోగ్లు, జాన్సన్ వీళ్ళిద్దరునేమో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ చెందిన వాళ్ళు. రాబిన్సన్ మాత్రం కేవలం షికాగో యూనివర్సిటీకి చెందిన వాళ్ళు. ఓకే. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు అంటే ఒక దేశం అనేది పేదరికంలో ఎందుకు మారుతుంది అంటే ఆ దేశంలోని సంస్థలు, వ్యవస్థలే కారణం అనేసి వీళ్ళు కనిపెట్టారనమాట. ఒక దేశ సంస్థలనేవి కరెక్ట్‌గా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక దేశం కరెక్ట్‌గా చూడండి. కొన్ని దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. కొన్నేమో అభివృద్ధి చెందట్లేదు. పేదరికంలో మగ్గిపోతున్నాయి. దానికి కారణం ఏంటి అసలు అని ఆలోచిస్తే సంస్థలు కారణమని వీళ్ళు చెప్తున్నారు. ఓ దేశ శ్రేయస్సులో సామాజిక సంస్థల ప్రాముఖ్యతను వీళ్ళు ముగ్గురు నొక్కి చెప్పారనమాట. వీళ్ళు అందుకు ఎకనామిక్స్‌లో వీళ్ళకి ప్రైజ్ వచ్చింది. వీళ్ళు రాసిన బుక్ ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బుక్ ఒకటి. డారెన్ అసెమోగ్లు, జేమ్స్ రాబిన్సన్ వీళ్ళిద్దరూ కలిసి 2012లో వై నేషన్స్ ఫెయిల్ ది ఆరిజిన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పరిటీ అండ్ పావర్టీ అనే బుక్ రాశారట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 2012లో పేదరికం గురించి బుక్ రాశారనమాట. ఓకేనా. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. కోడింగ్‌తో మీకు చాలా బాగా గుర్తుంటాయి. 1కి 2 సార్లు వినండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.